మనం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకుందాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేవుని గురించి నన్ను అడుగుదురు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీరు సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి నాగమ్మ గారు వాక్యము నిమిత్తమై చిన్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఉన్నట్టయితే మనం ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవునా తండ్రి, నీ కృపలో నీ దయలో మమ్మల్ని వాడుకోండి నైనా. చిన్న మండగా ఊడిన ప్రభా, నీ యొక్క ప్రేమలో నాడబడి భక్తి అనుగ్రహించండి, స్వస్థత పరచండి అయినా. ఈ యొక్క బిడ్డలందరినీ ఆచరించి జీవించండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ఆచరించి జీవించండి. రాని బిడ్డలను నడిపించడానికి సహాయం చేస్తామని ప్రభా. అవునా ప్రభా. అయితే నా తండ్రి, అమ్మగారు చేసిన వాక్యాన్ని నా ప్రభా, వాక్యం ఇట్టుకునటానికి సహాయం చేసి ఆయన మా బుర్రగా మాట్లాడి స్వస్థత పరుస్తామని వినిపించిన చెవులతో గ్రహించిన మనసుతో ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయడానికి సహాయం చేస్తామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క సంఘారాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ వచ్చేసి విశ్వాసులు యొక్క వైఖరులు. విశ్వాసుల యొక్క వైఖరులు. ఎన్ని వైఖరులు కలిగి ఉండాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. విశ్వాసులు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 22 నుంచి ఒకసారి చదువుకుందాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచు ఉన్నారు కానీ మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేన్ని గూర్చియో నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసులు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అంటే క్రీస్తు కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఎలా కనిపెట్టుకోవాలి అంటే ప్రార్థన చేసి నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినానో అది ఇస్తాడు అనే నమ్మకంతో నువ్వు కనిపెట్టుకోవాలని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసుల యొక్క మొట్టమొదటి వైఖరి ఏమిటి అంటే క్రీస్తు కొరకు కనిపెట్టువారుగా ఉండాలంట. నిజంగా చాలామంది జీవితాల్లో విశ్వాసము అని చెప్పుకుంటున్నాము కానీ కనిపెట్టే జీవితము లేదండి, కట్టుకునే జీవితము లేదండి, కాచుకునే జీవితము లేదండి. ఎక్కడ అంటే దేవుని కొరకు అండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచు ఉన్నారు కానీ మిమ్మును మరలా
చూచెదను. ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. దేవుడు వచ్చినప్పుడు అందుకోసమే మనము కనిపెట్టుకునే వారంగా ఉండాలంట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎంత వేదనకు గురైనా కూడా ప్రభువులో నుండి తొలగిపోకుండా ప్రభు కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ప్రభు మందిరము దగ్గర కాచుకునే వారముగా ఉండాలి. ప్రభు దగ్గర ప్రభులో కట్టుకునే జీవితాలుగా మనం ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నారు. చాలామంది విశ్వాసులు దేవునిలో తమ జీవితాలను కట్టుకోలేక, ప్రభు యొద్ద కాచి ఉండలేక, అంతవరకు మాత్రమే కాకుండా ప్రార్థించి దేవుణ్ణి అడిగి కనిపెట్టుకునే జీవితము లేకుండా ఇంకా ఏమి జీవితములే అని జీవించేవారుగా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నారు? నువ్వు ఎంత దుఃఖపడినా కూడా మీ దుఃఖాన్ని మరలా చూచేదను, మీకు సంతోషాన్ని ఇచ్చేదను అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచేదను. దుఃఖపడుతున్నప్పుడే కాదు, కానీ దేవుడు మరలా చూస్తాడు. అప్పుడు మీ హృదయంలో ఎలా ఉంటాయంట? సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారండి? అడగరు. దుఃఖం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, బలహీనత ఎదురైనప్పుడు, ప్రభువా నాలో ఉన్న బలహీనత తీసివేయనైనా, నాలో ఉన్న బాధను తీసివేయనైనా, నాలో ఉన్న ఇబ్బందిని తీసివేయనైనా, నాకు ఏమైనా మరి ఎక్కడైనా ఏ బలహీనత అయినా ఉంటే తీసివేయని దేవుణ్ణి అడుగుతాం. కానీ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రము దేవుడు అంటే అస్సలు ఎవరికి గుర్తురాడు. వస్తాడా? ఆ అమ్మతో మాట్లాడుకోవడం, ఈ అక్కతో మాట్లాడుకోవడం, ఆ వారితో మాట్లాడుకోవడానికే కాల. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను, మనము తండ్రిని దేవుని పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచు. దేవుని పేరిట, తండ్రి పేరిట ఏది అడిగినా కూడా అది దేవుడు మనకు నిశ్చయముగా ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇది వరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు అని మీరు మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీ యొక్క సంతోషము పరిపూర్ణంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? అడగాలంట. అడుగుతూనే దేవుడిస్తాడండి. అడగకుండా కావాలి అంటే ఏది కూడా రాదండి. ధనం కష్టపడకుండా ఏదైనా సంపాదిస్తామా? ఏది సంపాదించమండి. జ్ఞానము లేకుండా ఏది కూడా పొందుకోలేమండి. అయితే కష్టం ఉండాలి, కష్టకు తగిన ఫలితం ఉండాలి. అడగాలి, అడిగి దేవుని యొద్ద నుండి ఫలితాన్ని పొందుకోవాలండి. చెట్టు నాటుతాం, దానికి నీరు పోయకుండా, ఎరువు వేయకుండా ఫలితాన్ని ఇస్తుందా? ఇవ్వదు. అయితే మనం కూడా చెట్టుతో పోల్చుకోవాలి. అయితే మనం కూడా ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని యొద్ద కనిపెట్టుకున్నప్పుడే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏమి చేయకుండా అన్నీ కావాలి అంటే ఏది కూడా రాదు. అయితే విశ్వాసుల యొక్క మొట్టమొదటి వైఖరి ఏమిటి అంటే దేవుణ్ణి అడగాలి, అడిగినది పొందుకునేంత వరకు కూడా కనిపెట్టుకునే జీవితాన్ని కలిగి జీవించాలంట. నిజంగా కనిపెట్టుకుంటూ ఉన్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తున్నారు. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు సువార్త 24వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవమ్మా. మారు మనసు, పాప క్షమాపణను ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చాలండి, ఒకసారి 48వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. చాలండి,
ఈ చదువున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసుల యొక్క రెండవ వైఖరి ఏమిటి అంటే క్రీస్తుకు సాక్షులముగా ఉండాలంట. విశ్వాసుల యొక్క రెండో గుణం ఏమిటంటే లక్షణము క్రీస్తుకు సాక్షులముగా ఉండాలంట. మొట్టమొదటిగా క్రీస్తు కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు కనిపెట్టుకోవాలి? ప్రభువును అడగాలి, ప్రభు కొరకు కాచుకొని ఉండాలి, ప్రభువులో కట్టుకొని జీవించినప్పుడు ప్రభువును అడిగితే అప్పుడు మనము ఏది అడిగినా కూడా అది దేవుడిస్తాడు. అందుకోసమే కనిపెట్టుకునే లక్షణం ఉండాలి విశ్వాసులలో. కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోవడం కాదు, సంతోషం వచ్చినప్పుడు ప్రభువులో నిలిచి ఉంచడం కాదు, కానీ ఏది ఉన్నా ఏది లేకున్నా ప్రభువులో నిలకడ కలిగి కనిపెట్టుకునే జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి అంటే క్రీస్తుకు సాక్షులముగా ఉండాలంట. మరి నువ్వు ఉన్నావా సాక్షిగా? గొప్పలు చెప్తాం, అమ్మా నాకు అంత బైబిల్ బాగా తెలుసు, నేను బాగా స్తుతించగలను. నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, పాటలు ఇలా పాడతారు అలా పాడతారు. నువ్వు ఎలా పాడావన్నది కాదు, నీ కంఠస్వరము దేవునికి వినబడిలాగున నువ్వు స్తుతించాలి. ఒకరిని వేలెత్తి చూపినామనుకో వారు పాడకుండానే మౌనంగా అది కాదండి. ఒక విశ్వాసిని పడదోయడం కాదు, కానీ ఒక విశ్వాసిని ప్రభువులోకి నడిపించాలండి. బలముగా స్థిరముగా నిలిచి ఉండేటట్టు, అనేకులకు సాక్షిగా ఉండేటట్టు వారిని నిలబెట్టాలండి. చాలామంది పాటలు పాడేటప్పుడు అంటుంటారు, అయితే ఎదురుగా వచ్చి అనలేరు కానీ మధ్య వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. క్రీస్తు మనతో మాట్లాడేటప్పుడు మనము నువ్వు ప్రార్థించే విధానం కూడా ఒక్కసారి జ్ఞాపకం. మనం ప్రార్థిస్తున్నాం, మన ప్రార్థన జీవితం, మన స్వరము దేవునికి వినబడాలి. నువ్వు ఏది అడుగుతున్నావో అది దేవుడు ఇస్తావు. నువ్వు నల్లని దానివా ఎర్రని దానివా? ఒకసారి ప్రసంగ గ్రంథం చదివినట్లయితే, పరమగీతంలో చదివినట్లయితే వారు ఎలా స్తుతిస్తున్నారో ఎలా ఆరాధిస్తున్నారో అక్కడ చాలా చక్కగా ఎలా ఆరాధించాలనేది కాదు, నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడము ప్రాముఖ్యమండి. క్రీస్తుకు సాక్షులుగా నిలవడము ప్రాముఖ్యమండి. అనేకులకు ఆదర్శంగా నిలవడము ప్రాముఖ్యమండి. అందుకోసమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 47వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఏం ప్రకటింపబడాలంట? మారు మనసు పాప క్షమాపణ. నిజంగా పాపమును ఒప్పుకొని విడిచేటట్టు వారిని మార్చాలంట. నిజంగా మారుస్తున్నావా? నీ నోటి మాటలతో వారిని కృంగదీస్తూ ఉన్నావా? ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులకు? మారు మనసు పొందుటకు పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉంది. ఈ సంగతులకు మీరే సాక్షులు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలి అంటే క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంట, అనేకులకు ఆదర్శంగా ఉండాలంట. ఉన్నావో లేదో ఈ దినాన మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు యందు నిలకడ కలిగే జీవితాన్ని నేర్చుకుందామండి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ 4 సువార్తల్లోనే చెప్పి నేను ముగించేస్తానులేండి. 16:20 వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వలన వాక్యము స్థిరపరచుచూ ఉండెను. ఆమెన్. చాలాసార్లు ఆమెన్ అని రాయబడి ఉంటుంది కదా. ఆమెన్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఏంటి? జరుగునుగాక. నువ్వు ప్రార్థిస్తుంటావు, చివరిలో ఏమంటావు? యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్ అంట. ఇవల్ల జరుగునుగాక అని అర్థం. అయితే ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము చాలా చక్కగా. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి ఏమై ఉన్నాడంట? సహకారుడై ఉన్నాడంట. ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన
వాక్యమును స్థిరపరచుచూ వచ్చెను అని లేఖనము. సూచక క్రియలు, అద్భుత కార్యములను కూడా అక్కడ జరిగించుచూ వచ్చినట్లు లేఖనములలోనే మనం చూస్తున్నాం. అనగా అక్కడ ఎలా ఉన్నారంటే, లోతైన మర్మమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు జత పనివారుగా ఉన్నట్లు మనం చూస్తుంటాం. విశ్వాసుల యొక్క వైఖరి ఎలా ఉండాలంటే క్రీస్తు యొక్క జత పనివారిగా ఉండాలంట. లక్షణం విశ్వాసులు ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిగా క్రీస్తు కొరకు కనిపెట్టుకోవాలి, రెండవదిగా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి, మూడవదిగా క్రీస్తుతో జత పనివారిగా ఉండాలంట. వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వారికి ఎలా ఉన్నాడు? సహకారుడై ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అనగా క్రీస్తుతో జత పనివారముగా మనం ఉండాలి అని ప్రభువు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 9వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఎలా ఉన్నారు అంటే, అబ్బా ఈ లేఖన భాగం ఎప్పుడు చదవాలి అంటారండి? ఈస్టర్ అప్పుడు కదా అనుకుంటాం, అవునా? చాలాసార్లు అనుకుంటాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అనుకుంటాం, కానీ అప్పుడే కాదు. కానీ ఇక్కడ ఎలా ఉండాలంటే, విశ్వాసులు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఎలా ఆరాధించాలి అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా ఉండాలి. చాలామంది జీవితాల్లో ఆత్మ లేదు, సత్యము లేదు, కానీ నేను ఆరాధిస్తున్నాను. ఎక్కడికి పోతున్నారంటే ఏం చెప్తారండి? ఏం చెప్పొచ్చారు? ఏం చెప్పి రాలేదా? చర్చికి పోతున్నా అంటారు, అవునా కదా? నీలో సత్యం ఉందా? ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతుంటున్నావు. ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మతో దేవుణ్ణి కొనియాడలేకపోతూ ఉంటున్నావు. నిజంగా ఒక్కసారి నేను క్రీస్తును ఆరాధించే వారముగా మనం ఉండాలంట. క్రీస్తును ఆరాధించేవారు ఎలా ఉండాలి అంటే, వారిలో ఆత్మ ఉండాలంట. దేవుడు మనందరికీ కూడా ఆత్మను పెట్టాడా లేదా? నేను ఎప్పుడైతే బొమ్మను తయారు చేసి నీ నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఊదాడో అప్పుడు నీలో జీవాత్మ వచ్చినట్టే కాదు. ఆత్మ ఆల్రెడీ దేవుడు మొదటగానే ఇచ్చాడు. కానీ నువ్వేం చేయాలి? విశ్వాసిగా ఉన్న నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. నిజంగా చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ అనేది పొందుకోలేని వారిగా ఉంటున్నారు. పరిశుద్ధతతో దేవుణ్ణి ఆరాధించలేని వారిగా ఉంటున్నారు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక ఉన్నామా? చాలా చక్కగా గట్టిగా చెప్తాము, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కంటితోనో చెవులతోనో వినకూడదని విని, నడవకూడని చోట నడుస్తూ, చూడకూడనివి చూస్తూ అపరిశుద్ధులముగా మారిపోతున్నాం. కానీ ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయన సత్యదేవుడు. సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను సత్యమును కలిగి ఆరాధించాలి, పరిశుద్ధతను కలిగి ఆరాధించాలి, యోగ్యముగా దేవుణ్ణి ఆరాధించాలి. నిజంగా మనం ఎలా ఉన్నాము అంటే రాకడ దినాల్లో ఉంటున్నామండి. సమయం ఇక కరోనా వచ్చిన తర్వాత చాలామందిని ఉన్నట్టుండే పడగొడుతూ ఉన్నాయండి. మనిషి ప్రాణాలు గాలిలో పోయినట్టే పోతున్నాయి. ఎప్పుడు ఎవరు పోతున్నారో కూడా తెలియదు. కానీ ఇంకా మన సమయం ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే దేవుని యొక్క
ప్రణాళిక అయి ఉన్నది. కానీ మారు మనసు పొందలేకపోతున్నారు, పాప క్షమాపణ పొందలేకపోతున్నారు, క్రీస్తుకు సాక్షులుగా ఉండలేకపోతూ ఉంటున్నారు, క్రీస్తును ఆరాధించలేని వారిగా ఉంటున్నారు. కానీ మనం ఎలా ఉండాలంటే ఒకవేళ ఇంతవరకు నువ్వు తెలుసో తెలియకో పాపము చేసి ఉన్నావేమో, పాప లోకంలో ఉండి పాపంలో మొగ్గిపోయావేమో, కానీ పాపంలో పడకుండా నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నువ్వు నేను మనమందరము కూడా పరిశుద్ధతను కలిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మన యొక్క అంశం ఏంటండి? అంశం ఏంటమ్మా? విశ్వాసుల యొక్క వైఖరులు. ఎన్ని వైఖరులు ఉన్నాయి? 4 వైఖరులు. మొట్టమొదటిగా విశ్వాసి యొక్క వైఖరి ఏంటి? క్రీస్తు కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసులో క్రీస్తు కొరకు కనిపెట్టుకునే లక్షణం ఉండాలంటే ప్రభు వద్ద కాచుకునే వారంగా ఉండాలి, ప్రభులో కట్టుకునే వారంగా ఉండాలి. క్రీస్తు అనే బండ మీద మనల్ని మనము మన కుటుంబాలను అందుకోసమే కాచుకోవాలి, కట్టుకోవాలి, కనిపెట్టుకోవాలి. ఎప్పుడు? ప్రభులో ఉన్నప్పుడే, విశ్వాసిగా ఉన్నప్పుడే, నిరీక్షణ కలిగి జీవించినప్పుడే నువ్వు ఆ రీతిగా ఉంటావండి. రెండోది, క్రీస్తుకు సాక్షులముగా ఉండాలి. ఉంటున్నావా? ఒకవేళ ఇంతకాలము లేకపోయావేమో, ఇక నుంచి అయినా, ఈ దినము నుంచైనా క్రీస్తుకు సాక్షులుగా అనేకులకు ఆదర్శంగా ఉంటూ నీ యొక్క విశ్వాసి యొక్క మాదిరిని అనేకులకు కనపరుస్తూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. మూడోది, క్రీస్తుకు జత పనివారంగా ఉండాలంట. విశ్వాసుల యొక్క మూడో వైఖరి ఏమిటి అంటే క్రీస్తుకు జత పనివారంగా ఉండాలి. నాలుగోది, క్రీస్తును ఆరాధించే వారిగా ఉండాలి. ఎప్పుడు ఆరాధిస్తామమ్మా? సెల్లు మళ్ళా చూద్దురులేండమ్మా. ఎప్పుడు ఆరాధిస్తాం? ఇంటికి పోయిన తర్వాత ఇంకా మనకు ఎక్కువ సమయం ఉంటుంది, ఉండేది ఒక అర్ధగంటనే మనం చర్చిలో కదా. ఎప్పుడు ఆరాధిస్తామమ్మా? క్రీస్తును ఆరాధించే వారిగా ఉండాలి అంటున్నాం. ఆరాధికులు ఎలా ఉంటారు? ఆరాధించే వారు ఎలా ఉంటారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాడు. ఎందుకు ఆరాధించాలి అంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులతో పరిపూర్ణమగునట్లుగా ఆరాధించే వారిగా ఉండాలి. మరి ఆరాధిస్తూ ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు కొనసాగాలని ప్రభు నామం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా తరలు ఉంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంగపద గంగన్న గారు మన ప్రార్థన నడిపిస్తారు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్య, గడిచిన బుధవారం మొదలుకొని ఈ బుధవారం వరకు బహుగనక జీవించుకుంటున్నాం దేవా. యేసయ్య, మా పాపముల కొరకు నువ్వు సిలువలో మరణించి మరలా సజీవుడవై లేచిన గొప్ప దేవ, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్య, ఇంత హృదయాల్లో భద్రపరచమని అడుగుచున్నాం దేవా. యేసయ్య, వినిన వాక్యాన్ని విడిచిపెట్ట